లాస్ట్ క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఉండే ఇలిస్ట్రేషన్స్ గ్రూప్ కింద ఉన్న రకరకాల ఆప్షన్స్ లైక్ చార్ట్స్, స్మార్ట్ ఆర్ట్, ఈ పిక్చర్స్ లైక్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా చూసాం. బట్ ఇప్పుడు యాడ్ ఇన్స్ అనే గ్రూప్లో మనకి గెట్ యాడ్ ఇన్స్ అనేది ఉందండి. ఇది ఏంటంటే మీకు ఎంఎస్ వర్డ్లో కాకుండా అంటే ఎంఎస్ వర్డ్లో లేనటివి వేరే అప్లికేషన్ ద్వారా ఇక్కడికి తెచ్చుకొని వాటిని వాడుకోవడం. ఇంకా చెప్పాలంటే వేరే యాప్స్ యొక్క ఫీచర్స్ని ఇక్కడ వాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వికీపీడియా అని ఇచ్చాడు. ఇది సపరేట్గా, ఇది రెగ్యులర్గా మనకి ఎంఎస్ వర్డ్లో వికీపీడియాలో ఏముంటుంది, ఒక పర్టికులర్ థింగో, పర్టికులర్ పర్సనో, పర్టికులర్ కంట్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అంటే మ్యాటర్, అవి టేబుల్స్ లాగా కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావచ్చు, క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇచ్చాడు. ఇవి కాకుండా చాలా వాటిని మనం గెట్ యాడ్-ఇన్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా మీద నేను క్లిక్ చేశానండి. సో ఫైండ్ అవుట్ ఏ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వికీపీడియా. సో అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వికీపీడియా, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ఆఫీస్ స్టోర్, ఎస్ ట్రస్ట్ దిస్ యాడ్ ఇన్ అని ఇచ్చారు. సో అంటే వికీపీడియా అనేది ఒక సపరేట్ యాప్, బట్ దాంట్లో ఉండే ఫీచర్స్ని మనం ఎంఎస్ వర్డ్లోకి ఇక్కడ వాడుకోగలుగుతున్నాం. ఏమండి మీరు అనొచ్చు, వికీపీడియా అని నేను డైరెక్ట్గా గూగుల్లో వికీపీడియా అని కొడితే ఇక్కడ వస్తుంది కదా అనొచ్చు. మరి ఇక్కడికి వెళ్ళి ఈ వికీపీడియా తీసుకొని దీంట్లో ఉన్నదాన్ని ఇక్కడికి మనం సంథింగ్ దాంట్లో సెర్చ్ చేసి ఇట్లా తీయడం కంటే వికీపీడియా యాపే మన ఎంఎస్ వర్డ్లోనే ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం సమ్ ఇన్ఫర్మేషన్, మన డాక్యుమెంట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ డాక్యుమెంట్లో సపోజ్ అబౌట్ ఎంఎస్ ఆఫీస్ అనేది మన కాన్సెప్ట్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఐ వాంట్ టు నో ఎంఎస్ ఆఫీస్ అని ఇవ్వండి. జస్ట్ గో అండ్ సెర్చ్. సో ఎంఎస్ ఆఫీస్ ఏంటి, దాని మొత్తం డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు దీంట్లో వర్షన్స్ ఏమున్నాయి, ఏంటి కథ, డీటెయిల్గా మీకు ఇక్కడ వస్తాయి. దానికి సంబంధించిన ఇమేజెస్, ఎవ్రీథింగ్. సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ అండ్ కాపీ ది ఇన్ఫర్మేషన్, Ctrl+C and paste the information to your document. ఓకే, అయింది. తర్వాత ఐ వాంట్ టు నో అబౌట్ ఇండియన్ క్రికెట్. ఇండియన్ క్రికెట్ మీద ఒక ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. క్రికెట్ ఇన్ ఇండియా, ఇండియన్ క్రికెట్ టీమ్ ఇట్లా వస్తుంది. నేను దీని మీద క్లిక్ చేశాను, క్రికెట్ ఇన్ ఇండియా. సో ఏంటి ఇక్కడ బీసీసీఐ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ రిలేటెడ్ వాట్ యు నో ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి. సో ఇక్కడ కాపీ చేశారా, ఇక్కడ పేస్ట్ చేశారు. ఇట్లా మీకు వికీపీడియాలో నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాం. మనం గూగుల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి అక్కడికంటే ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడే వచ్చేస్తుంది దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మీరు క్లిక్ చేసుకొని దీనికి ఇమేజెస్ కావాలా ఏంటి, ఇవన్నీ కూడా లైక్ ఇట్లా చూడండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పర్టికులర్ సెర్చ్ వాట్ యు ఇండియన్ ఉమెన్స్ నేషనల్ క్రికెట్ టీమ్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి ఇక్కడ ఇట్లా అన్నమాట. మరి ఇవే కాకుండా మనకి ఇక్కడ గెట్ యాడ్-ఇన్స్లో ఈవెన్ వికీపీడియా కూడా అందులో ఉంటుంది. గెట్ యాడ్-ఇన్స్లో మీకు చూడొచ్చు, ఇక్కడ
ఆఫీస్ యాడ్ ఇన్ స్టోర్లో నుంచి మీరు ఇక్కడ సార్ట్ బై పాపులారిటీ అని వచ్చింది. ఇవన్నీ కూడా రకరకాల యాప్స్ అండి. ఒక్కొక్క యాప్ మీకు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పికిట్ అనగానే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ యాక్సెస్ టు లైసెన్స్డ్ ఫొటోస్, క్లిప్ ఆర్ట్స్ అండ్ యువర్ కంపెనీస్ ఇమేజెస్ ఇన్ పవర్ పాయింట్. సో ఇది ఏదైనా కావాలనుకుంటే మీరు క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మొబైల్ డేటా కలెక్షన్, రియల్ టైమ్ మొబైల్ డేటా కలెక్షన్ అండ్ బార్కోడ్ స్కానింగ్ ఫర్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్. ఇట్లా ఉన్నాయి, చాలా ఉంటాయి. ఏది కావాలి మీకు అనేది మీరు తీసుకోవచ్చు. సో సింబల్స్ అండ్ క్యారెక్టర్స్, రకరకాల ఇక్కడ వర్క్ చేసుకునే దానికి కావాల్సిన అండ్ ఎమోజీస్, నేను సింబల్స్ అండ్ క్యారెక్టర్స్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ అంటున్నా, కంటిన్యూ. మరి మీకు అది కావాలి అంటే చూడండి, యాడిన్స్లోకి ఇక్కడ సపరేట్గా ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అండ్ షో అని ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, సింబల్స్ అండ్ క్యారెక్టర్స్ మనకి ఈవెన్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇన్సర్ట్ సింబల్స్ అని, బట్ అవే కాకుండా ఎన్హాన్స్డ్ సింబల్స్ చాలా వస్తాయి. సెర్చ్ అండ్ ఈవెన్ లాంగ్వేజెస్, దాని కింద సబ్సెట్ ఏ లాంగ్వేజ్లో ఉన్న సింబల్స్ కావాలి ఏంటి. సపోజ్ ఇటాలియన్కి సంబంధించిన సింబల్స్, అండ్ ఇంకా మీకు దాంట్లో మళ్ళీ సబ్సెట్స్ వస్తాయి. అండ్ సపోజ్ హంగేరియన్, ఇట్లా మీకు ఆ పర్టికులర్ సింబల్స్ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇవి ఇన్సర్ట్లో ఇక్కడ ఈక్వేషన్స్ అండ్ సింబల్స్లో కూడా వస్తాయి. ఇంకా ఇక్కడ మనకి ఫుల్ ఫీచర్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు మళ్ళీ గెట్ యాడిన్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మై యాడిన్స్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఆల్రెడీ మీరు ఏ యాడిన్స్ని యూజ్ చేశారు, ఒకటి వికీపీడియా యూజ్ చేస్తున్నారు, ఆల్రెడీ నేను ఎమోజీ కీబోర్డ్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సింబల్స్ అండ్ క్యారెక్టర్స్ అనే యాప్ని తీసుకున్నాం. సపోజ్ ఎమోజీ అండ్ కీబోర్డ్ యాడ్ అంట. ఓకే, సో దీన్ని క్లోజ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఎమోజీ అండ్ కీబోర్డ్ ఇక్కడ రావడం జరిగింది. మీకు ఇక్కడ కూడా యాడిన్స్ అని ఇక్కడ ఉంది. ఇవి యాడ్ అయినవి ఇక్కడ చూసుకోవచ్చు, లేదంటే ఇన్సర్ట్లో ఎక్కడైనా వచ్చేస్తాయి. ఎమోజీ కీబోర్డ్, సో ఇక్కడ ఎమోజీస్ అన్నీ కూడా వస్తాయి. యూ కెన్ సెలెక్ట్ ద పర్టికులర్ ఎమోజీ ఇన్సైడ్ ది డాక్యుమెంట్. ఓకే, సో అలాగుంటుంది అన్నమాట. మరి చూడండి, ఇట్లా రకరకాల ఎమోజీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ ఎమోజీకి కావాల్సిన లైక్ వాట్ ఆర్ ద ఫార్మాట్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. మీకు తెలుసు కాబట్టి ఆ ఫార్మాట్స్ అట్లా. అండ్ ఈవెన్ కలర్ ఫిల్లింగ్, కలర్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఏ యాడిన్ కావాలో ఆ యాడిన్ని ఇక్కడ మీరు గెట్ యాడిన్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి ఇట్లా మీ ఎంఎస్ వర్డ్లో వర్క్ చేసుకునే దానికి కావాల్సిన. అండ్ సపోజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చాలా ఈ గ్రూప్ వైజ్ కూడా ఉన్నాయండి. కమ్యూనికేషన్ యాడిన్స్, కమ్యూనికేషన్కి సంబంధించి అండ్ డాక్యుమెంట్ రివ్యూకి సంబంధించి. చూడండి, కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఎమోజీ అండ్ కీబోర్డ్ రావడం జరిగింది. అండ్ ఇంకా లెసన్ పిక్స్ సింబల్స్ అండ్ లాంగ్వేజ్ టూలు, ఇట్లా చాలా ఉంటాయి. అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. సో
ఈ వికీపీడియా దాంట్లోనే ఉంది. సపోజ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అవి టైప్ చేయాలనుకుంటే ఇక్కడ ఈక్వేషన్స్, కెమికల్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అఫ్కోర్స్ ఫార్ములాస్ మనం బేసిక్గా కూడా ఇక్కడ ఈ ఈక్వేషన్స్లో వస్తాయి. బట్ ఇంకా మోర్ ఎన్హాన్స్డ్ మీకు కావాలనుకుంటే ఐ అగ్రీ, కంటిన్యూ ఇట్లా అనమాట. మరి అది ఇక్కడ మీకు రాలేదు అనుకుంటే వన్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. చూడండి, మ్యాథ్ టైప్ యాడ్ ఇన్ ఇక్కడ వచ్చింది మనకి, మ్యాథ్ టైప్ యాడ్ ఇన్. సో దాని మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ మ్యాథ్ టైప్కి సంబంధించిన యాడ్ ఇన్స్ మీకు వస్తాయి. సో ఇట్ ఈస్ లోడింగ్. అనేబుల్ టు లోడ్ మ్యాథ్ టైప్ యాడ్ ఇన్, ప్లీజ్ ట్రై టు రీలోడ్ అనగానే మనకి దానికి సంబంధించిన అంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓన్లీ 30 days ట్రైలే ఇచ్చాడు. ఓకే, ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్నిటిల్లో. మరి మీకు ఇవి వద్దు అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే, ఓకే ఇప్పుడు ఈ యాడిన్స్ మీకు వద్దు అనుకున్నారు, మరి వాటితోటి వర్క్ అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి అండ్ హియర్ ఈ గెట్ యాడిన్స్లోనే మీరు ఇక్కడ చూడొచ్చు మై యాడిన్స్. ఇక్కడ ఇవి ఏవైతే మీరు సెలెక్ట్ చేశారో అవన్నీ ఇక్కడే ఉంటాయి. మరి వీటిల్లోకి వెళ్ళి సపోజ్ ఈ మ్యాథ్ అండ్ టైప్ నాకు కరెక్ట్గా లేదనుకుందాం. ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి, రిమూవ్. ఎస్, రిమూవ్ ఇట్. And even symbols, remove it. Yes, remove. And even if you don't want these ఏవైనా సరే అంటే వీడియో కావచ్చు అన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎమోజీ కీబోర్డ్ అని ఉంది, దాన్ని కూడా తీసేస్తాం, రిమూవ్. సో ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. వేరే యాప్స్ యొక్క ఫీచర్స్ని మీరు ఇక్కడ వాడుకోవాలనుకుంటే. ఇంకా ఇన్సర్ట్ అండ్ యాడ్ ఇన్ అండ్ యూస్ ద వెబ్ టు ఎన్హాన్స్ యువర్ వర్క్. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇదే సేమ్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ అండ్ యాడ్ ఇన్. సో మై యాడ్ ఇన్స్ అండ్ ఫైండ్ మోర్ యాడ్ ఇన్స్ అట్ ద ఆఫీస్ స్టోర్ అని అడుగుతుంది. సో సేమ్ ఇక్కడే స్టోర్లోకే వస్తారు, లేదంటే సెర్చ్ కూడా చేయొచ్చు మీకు కావాల్సినవి ఏమున్నాయి. ఈ విధంగా మనం యాడ్-ఇన్స్ని యాడ్ చేసుకోవచ్చు. వేరే అప్లికేషన్స్ని ఇక్కడ యాడ్ చేసుకొని వాటి ఫీచర్స్ని ఇక్కడ మీరు వాడుకోవచ్చు. వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ మీడియాలో ఆన్లైన్ వీడియోస్ అనేది ఉందండి. ఈ ఆన్లైన్ వీడియోస్ ఆప్షన్ ఏంటంటే మీకు ఒక్క నిమిషం అండి, మీరు వద్దనుకుంటే రిమూవ్ చేయాలన్నారు కదా, అది ఒక్కసారి మనం చూపిరా. గెట్ యాడ్-ఇన్స్ కిందకి వెళ్ళండి. సో మై యాడ్-ఇన్స్ ఇక్కడ మీరు ఏవైతే స్టోర్ చేసి పెట్టుకున్నారో అవన్నీ ఇక్కడ వస్తాయి కదా. మై యాడ్-ఇన్స్ స్టోర్లో నుంచి యాడ్ చేసుకుంటారు. మై యాడ్-ఇన్స్ అంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నట్టువి అన్నీ ఇక్కడ ఉంటాయి. దీని మీదకి వెళ్ళండి. సపోజ్ వికీపీడియా ఇంకా ఇక్కడ ఉంది. ఇక్కడ పైన డాట్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి, రిమూవ్. ఎస్, రిమూవ్. అంటే మీరు ఈ స్టోర్లో నుంచి తెచ్చుకున్న యాడ్-ఇన్స్ని మీరు వద్దనుకున్నప్పుడు రిమూవ్ చేసేశారు అని అర్థం. సో ఇక అది రాదనమాట. మళ్ళీ కావాల్సింటే మళ్ళీ గెట్ యాడ్-ఇన్స్లోకి వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు, అలాగనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఈ ఆన్లైన్ వీడియోస్ ఎంటర్ ద యూఆర్ఎల్ ఆర్ ఎంబెడెడ్ కోడ్ ఫర్ దిస్ ఆన్లైన్ వీడియో అనేది వస్తుంది. అంటే మీకు ఆ లింక్ అనేది మీకు ఇక్కడ కావాలి. మరి ఎట్లా లింక్ కావాలంటే ఆ పర్టికులర్ వీడియో యొక్క లింక్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే ఇన్సర్ట్ అనేది తీసుకోవాలి. అంటే మీ డాక్యుమెంట్లో ఏదైనా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు వీడియో పెట్టాలి అనుకున్నారు. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ యూ గో ఫర్ గూగుల్, లేదంటే లైక్
నేను మన ఛానల్లోకి వెళ్తున్నాను. ఏదో ఒక యూట్యూబ్లోకి వెళ్ళి ఇట్లా తీసుకోండి. అండ్ ఇక్కడ సపోజ్ like I am having number of videos here. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ ఓన్గా ఇంటి దగ్గరే నేర్చుకోవాలనుకుంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ క్లాస్లో ఉన్న వీడియో అనుకుందాం. మరి దీనికి సంబంధించిన వ్యూ ఆన్ యూట్యూబ్ ఇది ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది లింక్ మనకి లాస్ట్ క్లాస్. సో మరి ఇక్కడ కూడా మీరు లైక్ సేమ్ లింక్ చూడొచ్చు. కాపీ, ఇది యాక్చువల్ లింక్. సో కాపీ దిస్, షేరింగ్ అన్నప్పుడు ఇక్కడ కాపీ ఇట్లా చేసుకోవచ్చు. మరి ఆ లింక్ని నేను ఏం చేయబోతున్నాను, ఇక్కడ ఇక్కడ ఇన్సర్ట్ వీడియో, ఆన్లైన్ వీడియో, దీని కింద నేను ఇక్కడ పేస్ట్ చేస్తానండి. ఓకే, ఇన్సర్ట్ చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు దీన్ని ప్లే చేసుకోవచ్చు. క్లిక్ దేర్ అండ్ ఇట్ విల్ ప్లే ఆటోమేటికల్లీ. సో ప్లే వీడియో, రైట్ క్లిక్ చేసి కూడా ప్లే వీడియో అని ప్లే చేసుకోవచ్చు. సో అట్లా ఏ వీడియోనైనా సరే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో it is taking some time to connect with that particular one based on your net speed etc. అదనమాట. మరి ఇప్పుడు దీన్ని వద్దనుకుంటే మీరు ఇక్కడ నుంచి నార్మల్గా దీన్ని ఈ వీడియో సైజుని ఇట్లా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఎంబెడెడ్ వన్. ఎంబెడెడ్ అంటే వేరే వీడియో ఇక్కడ యాడ్ కావడం జరిగింది. సో నేను దీని మీద క్లిక్ చేసి డిలీట్ అంటున్నాను. డిలీట్ అయిపోయింది. ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ లింక్ అనేది ఉందండి. లింక్స్ కింద లింక్ అనేది ఉంది. మరి create a link in your document for quick access to web pages and files. అంటే ఇక్కడ ఒక లింక్ పెడతా, మరి ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆ వెబ్ పేజ్ కానీ ఆ ఫైల్కి కానీ వెళ్తుంది. సపోజ్ నేను ఇక్కడ సింపుల్ మెసేజ్ క్లిక్ హియర్ టు వ్యూ, ఇవి జనరల్గా చూసే ఉంటారు ఇట్లాంటివి. ఇక్కడ లింక్ పెట్టాలి నేను. సో లింక్ అంటాను. మరి టెక్స్ట్ టు డిస్ప్లే, సపోజ్ టెక్స్ట్ టు డిస్ప్లే అనేది నేనేం పెడతానంటే లైక్ నాకు ఇక్కడ వేరే లొకేషన్లో ఒక ఫైల్ ఉంది. ఏ ఫైల్కైనా సరే మీరు లింక్ పెట్టుకోవచ్చండి. లైక్ మన ఎంఎస్ ఆఫీస్ ఫైలే పెడదాం. నాకు డి డ్రైవ్లో లైక్ దీంట్లో మీకు ఎంఎస్ ఆఫీస్ 7am, ఇందులో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది, పీపీటీఎక్స్. ఓకే అంటాను. ఇక్కడ టెక్స్ట్, దీనికి ఏమి టెక్స్ట్, క్లిక్ హియర్ టు లెర్న్ అబౌట్ ఆఫీస్ అనేది అక్కడ కనిపించే టెక్స్ట్. దాని అడ్రస్ ఏమో ఇది, ఈ ఫైల్. ఓకే, ఇది ఇవ్వకపోతే ఇదే అక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే, మన ఇష్టం వచ్చినట్లు అక్కడ మన టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. ఓకే అంటారు. చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ టు లెర్న్ అబౌట్ ఆఫీస్ అని వస్తుంది. ఇక్కడికి వెళ్ళగానే ఇది లింక్ అనమాట. మరి ఇక్కడ మా మౌస్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళగానే మీకు అక్కడ హింట్ చూపిస్తుంది. ఏమనేది, కంట్రోల్ ప్లస్
క్లిక్ టు ఫాలో ద లింక్ అని. అంటే కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో క్లిక్ చేయాలి ఇలాంటి లింక్స్ ఓపెన్ కావాలి అంటే. సో హైపర్ లింక్స్ హార్మ్ఫుల్ అని వార్నింగ్ ఇస్తుంది. ఎస్, ఐ వాంట్ టు కంటిన్యూ. సో ఇప్పుడు మీకు ఆ లింక్ క్లిక్ చేశాం కాబట్టి చూడండి, పవర్ పాయింట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. అంటే వేరే ఫైల్ని ఎంఎస్ వర్డ్లో నుంచి మనం ఓపెన్ చేసాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. ఆ ఫైల్ ఆల్రెడీ ఉండాలి. అండ్ సపోజ్ లైక్ ఇంతకు ముందర మనం వీడియో పెట్టాం కదా. సో క్లిక్ హియర్, సారీ, టు వాచ్ దిస్ వీడియో. సో ఈ లింక్ మనం ఆల్రెడీ కాపీ చేస్తున్నాం ఇంతకు ముందర వీడియో లింకు. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను లింక్ మీద క్లిక్ చేస్తాను. సో అబౌట్ ఎంఎస్ వర్డ్ ఇన్సర్ట్ ట్యాబ్ అని మెసేజ్ ఇస్తున్నాను. మరి ఇక్కడ వీడియో ఎక్కడ ఉంది, అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ నేను ఇలా ఇస్తున్నాను. హెచ్టిటిపి ఇంతకు ముందర సెలెక్ట్ చేసి ఓకే అంటాను. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ కంట్రోల్ క్లిక్ అంటాను. కంట్రోల్ పట్టుకొని క్లిక్ అంటున్నాను. సో కంట్రోల్ క్లిక్. సో ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన లింక్ వీడియో లింక్ కాబట్టి చూడండి లోడింగ్, ఆ వీడియో లోడ్ అవుతూ ఉంది. సో ఇట్లా మీ డాక్యుమెంట్లో ఎక్కడైతే వేరే ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని చూడాలో, అంటే ఈ డాక్యుమెంట్లో అక్కడ డైరెక్ట్గా దాన్ని ప్లేస్ చేయలేరు. కోర్స్ ప్లేస్ చేయొచ్చు ఇంతకు ముందర యాడిన్స్ లాగా వీడియోనైతే. మిగతా వాటికి అక్కడ ప్లేస్ చేయడం దేనికి అనుకున్నప్పుడు ఇట్లా మీకు చూడండి. లాస్ట్ క్లాస్లో మనం ఇప్పుడు ఆ వీడియో ఇన్సర్ట్ ప్లే ట్యాబ్ కింద ఉంటే పేజెస్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్, అండ్ పిక్చర్స్ ఇలాగనమాట. ఇలా దేనికైనా సరే మీరు లింక్ పెట్టుకోవచ్చు. అది ఎక్సెల్ ఫైల్కి కావచ్చు, ఇదే ఎంఎస్ వర్డ్ ఫైల్కి కావచ్చు, వేరే ఎంఎస్ వర్డ్ ఫైల్ ఉంది. క్లిక్ హియర్ టు వాచ్ మోర్ అబౌట్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్ అని ఇట్లా ఏదైనా సరే లింక్ అనేది మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బుక్ మార్క్స్ అనేవి ఉన్నాయండి. బుక్ మార్క్స్ వర్క్ విత్ హైపర్ లింక్ టు లెట్ యూ జంప్ టు ఎ స్పెసిఫిక్ ప్లేస్ ఇన్ యువర్ డాక్యుమెంట్. Here is how it will work. Select the content you want to jump to, insert bookmark, and add a hyperlink that points to your bookmarks. అంటే మీకు బుక్ మార్క్ దాని పేరులోనే ఉంది, మార్కింగ్ సంథింగ్ ఇన్ యువర్ డాక్యుమెంట్. ఇట్లా సమ్ డాక్యుమెంట్ ఉందండి. మీరు ఇక్కడ పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ దిస్ వన్. సో ఇది ఇక్కడికి నేను ఎంఎస్ ఆఫీస్ అనేది దీనికి ఒక బుక్ మార్క్ క్రియేట్ చేయాలనుకున్నాను. బుక్ మార్క్ నేమ్, సో సంథింగ్ నేను ఆఫీస్ అనో ఏదో ఒక B1 B పేరు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. యాడ్ అంటాను. ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, బుక్ మార్క్ అంటాను. ఆల్రెడీ ఆఫీస్ అనేది ఉంది. అండ్ హియర్ ఐ విల్ సే ఉమెన్స్ cricket, add-ins, and I will say video
దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, బుక్ మార్క్ అంటాను. సో వీడియో యాడ్ అంటాను. నెక్స్ట్ సంథింగ్ ఇక్కడ సంథింగ్ థీమ్స్ అండ్ స్టైల్స్ అని సెలెక్ట్ చేశాను, బుక్ మార్క్. స్టైల్స్ అని ఇట్లా ఇస్తున్నాను, యాడ్. ఇలా మీకు నచ్చిన బుక్ మార్కులు ఎక్కడ కావాలో మార్కింగ్ ఏరియాస్ మీ డాక్యుమెంట్లో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత బుక్ మార్క్ మీద క్లిక్ చేయండి, దానికి ఒక పేరు పెట్టండి, యాడ్ ఇట్స్ అని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు బుక్ మార్క్లోకి వెళ్ళి, అంటే డిఫరెంట్ వేస్లో వెళ్ళచ్చు. గో టు అనండి, గో టు ఉమెన్ క్రికెట్, గో టు అనండి, అది హైలైట్ అయిందా. అండ్ ఆఫీస్, గో టు. ఏమంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అంటే, బట్ అది కాదు, మీకు మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ పాయింట్స్, వాటిలన్నింటినీ హెడ్డింగ్స్ కావచ్చు, వీటిలన్నింటినీ బుక్ మార్క్స్ లాగా పెట్టుకోండి. హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ మీ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు ఈజీగా ఈ బుక్ మార్క్స్ ద్వారా అక్కడికి వెళ్ళిపోవచ్చు. సపోజ్ వీడియో చూడాలి దీనికి సంబంధించింది, గో టు ఇక్కడికి వెళ్దాం. అండ్ సపోజ్ స్టైల్స్ వెరైటీ, గో టు ఇట్లా. మరి వీటిని వద్దనుకుంటే ఆ మార్క్స్ని మనం డిలీట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఇలాగనమాట. సో ఇలా మనం మార్కింగ్ ద పర్టికులర్ ఏరియాస్ ఇన్ ది డాక్యుమెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, క్రాస్ రిఫరెన్స్ అని ఉంది. రిఫర్స్ టు స్పెసిఫిక్ ప్లేసెస్ ఇన్ యువర్ డాక్యుమెంట్ సచ్ యాజ్ హెడ్డింగ్స్, ఫిగర్స్ అండ్ టేబుల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. A cross reference is a hyperlink where the label is automatically generated. It's a great if you want to include the name of the thing you are referencing. మీ డాక్యుమెంట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ని క్రాస్ చెక్ చేసుకునేదానికి మీకు ఈ క్రాస్ రెఫరెన్స్ టు అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాస్ రిఫరెన్స్, ఇక్కడ రెఫరెన్స్ టైప్ నంబర్డ్ ఐటమ్ అని ఉంది. ఇన్సర్ట్ రెఫరెన్స్ టు, ఏం కావాలి మీకు ఇక్కడ, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, సపోజ్ పేజ్ నెంబర్ అనేది కావాలి. సో పారాగ్రాఫ్ నెంబర్ లేదంటే పేజ్ నెంబర్. ఇక్కడ ఇన్సర్ట్ అనేది చూడండి రాలేదు. ఇక్కడ ఇన్సర్ట్ యాజ్ హైపర్ లింక్, హైపర్ లింక్ కావాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే నార్మల్గా తీసి. ఇంక్లూడ్ అబౌవ్ ఇప్పుడు కూడా రాలేదు. నంబర్డ్ ఐటమ్ అండ్ వేరేదేదన్నా తీసుకుందాం, నంబర్డ్ ఐటమ్ కాకుండా సపోజ్ బుక్ మార్క్స్ అని తీసుకున్నాను. ఇప్పుడే చేశాం కదా. మరి ఇప్పుడు చూడండి, బుక్ మార్క్ అనే ఇన్సర్ట్ అంటారు. చూడండి ఇదేంటది, ఆ బుక్ మార్క్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివర పెడతాను క్లారిటీ కోసం. సో బుక్ మార్క్ ఆఫీస్, ఈ బుక్ మార్క్ టెక్స్ట్, లేదంటే స్టైల్స్, లేదంటే ఉమెన్ క్రికెట్. ఉమెన్ క్రికెట్ ఏది సెలెక్ట్ చేసుకొని మనకి వచ్చింది, బుక్ మార్క్ యొక్క టెక్స్ట్ ఏంటి మనం సెలెక్ట్ చేసింది ఏంటి అక్కడ, బుక్ మార్క్ టెక్స్ట్. లేదంటే బుక్ మార్క్ యొక్క పేజ్ నెంబర్ ఏ పేజ్లో ఉంది అది. సో ఇన్సర్ట్ పేజ్ నెంబర్ 1లో ఉంది ఇది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్స్ అనేది ఏ పేజ్లో ఉంది, ఇన్సర్ట్ సెకండ్ పేజ్లో ఉంది. ఇక్కడ చూడండి కింద ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంది ఒక్కొక్క దానికి సంబంధించి. సో అట్లా దేనికి సంబంధించిందైనా సరే, సపోజ్ మనం ఇక్కడ హెడర్స్ ఫోటోస్ పెడతాం, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ లైక్ ఫిగరో పిక్చరో అని ఉంది, బట్ ఎమోజీ ఒకటే మనం పెట్టున్నాం. టేబుల్ కూడా లేదు, టేబుల్ కూడా మనం ఇంకా ఇన్సర్ట్ చేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్
పిక్చర్, దానికి ఏమైనా క్యాప్షన్స్ ఉన్నాయా ఏంటి, అది ఏ పేజ్ నెంబర్లో ఉంది ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పిక్చర్ ఏది లేదు, ఒక ఎమోజీ తప్ప. సో అందుకనే ఇన్సర్ట్ ఎనేబుల్ కాలేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు అని అర్థం. సో మీకు మనకి ఫుట్ నోట్ టు ఎండ్ నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ నోట్ ఎండ్ నోట్, మరి ఇవి రావాలి అంటే సపోజ్ ఇక్కడ హెడరు, హెడింగ్ ఏరియా, సో ఫూటరు ఇక్కడ ఉంది, హెడరు ఫూటర్ అంటే పేజ్కి హెడింగ్ ఏరియా ఏంటి, ప్రతి పేజ్కి కూడా హెడింగ్ ఏరియా ఫూటర్ ఏరియా. మరి ఇక్కడ దీంట్లో మనం ఏమేమి ఇన్సర్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ హెడర్లో మనకి ఇక్కడ ఎడిట్ హెడర్ అని ఉంది, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాం. మరి దీంట్లో ఏమి ఇవ్వాలి? సపోజ్ పేజ్ నెంబర్ ఇవ్వాలి, పేజ్ నెంబర్ రావడం జరిగింది. ఇంకా డేట్ అండ్ టైం కావాలి, డేట్ అండ్ టైం వచ్చింది. ఇంకా డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నేమ్ ఆఫ్ ద ఆథర్, ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది హెడరు. అండ్ ఈ కింద ఉన్నది ఫుటర్. ఫుటర్లో ఏమేమి కావాలి? దీంట్లో సపోజ్ డాక్యుమెంట్ ఇన్ఫో, సేవ్ చేయలేదు, ఓకే, డాక్యుమెంట్ ఫైల్ నేమ్, డాక్యుమెంట్ 1 నేమ్, ఇట్లాంటి ఇన్ఫర్మేషను మీరు పెట్టుకోవచ్చు హెడరు ఫూటర్లో. ఓకే, మరి హెడరు ఫూటర్ ఆన్లో ఉన్నప్పుడు మీకు చూడండి ఈ బాడీ అనేది అంటే మెయిన్ పేజ్ అనేది డల్గా ఉంటుంది. క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్. ఇప్పుడు హెడర్ అండ్ ఫూటర్ డల్గా ఉంటుంది. హెడరు, ఇది ఫూటరు. మార్జిన్లో హెడరు ఫూటర్ టాప్ మార్జిన్లో హెడర్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇది టాప్ మార్జిన్. మీకు హారిజాంటల్ రోలరే కనిపిస్తుంది, ఇక్కడ వర్టికల్ రోలర్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఈ ఏరియాలోనే మీకు హెడర్ ఉంటుంది, ఈ మార్జిన్లో, టాప్ మార్జిన్లో. బాటమ్ మార్జిన్లో ఫూటర్ అనేది ఉంటుంది. సో ఓకే, లైక్ ఇప్పుడు మనకి ఈ క్రాస్ రెఫరెన్స్ ద్వారా మనకి చూద్దాం. ఇన్సర్ట్, మనకి క్రాస్ రిఫరెన్స్ లైక్ ఫుట్ నోట్ టు ఎండ్ నోట్ టు అనేది హెడర్ అండ్ ఫుటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫుట్ నోట్ అంటే మీకు హెడర్ అండ్ ఫుటర్ వేరు, ఫుట్ నోట్ టు ఎండ్ నోట్ టు వేరండి. ఫుట్ నోట్ అంటే ఈ పేజ్కి చివర, ప్రతి పేజ్కి చివర వచ్చేది ఫుట్ నోట్. క్రాస్ రిఫరెన్స్లో మనకి హెడరు ఫుటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపించడం లేదు, చూడొచ్చు మీరు. నంబర్డ్ ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్డ్ ఐటమ్, పేజ్ నెంబర్, ఇట్లాంటివి వస్తున్నాయి. అండ్ హెడింగ్ టెక్స్ట్, హెడింగ్ నంబరు, ఇట్లాంటివి వస్తున్నాయి. సో హెడింగ్స్ కూడా ఇక్కడ లేవు. మరి ఇప్పుడు ఏంటి ఫుట్ నోట్ టు ఎండ్ నోట్ టు ఎట్లా వస్తాయి? సో ఫుట్ నోట్ అంటే మీకు ప్రతి పేజ్ కింద వచ్చే ఐటమ్ అన్నమాట. సో ఎక్కడ ఉందో అనేది ఆప్షన్ ఒకసారి చూద్దాం.
ఫోటోలో రావడం జరిగింది. అండ్ ఇక్కడ రిఫరెన్సెస్లో మీరు చూడొచ్చు, ఇన్సర్ట్ ఫుట్ నోట్ అని ఇక్కడ ఉంటుంది. ఇన్సర్ట్ ట్యాబ్లో మీకు అది లేదు. ఫుట్ నోట్ రిఫరెన్సెస్లో ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే ప్రతి పేజ్కి చివర హెడర్ అండ్ ఫూటర్ వేరు. ప్రతి పేజ్కి చివర సపోజ్ కంటిన్యూ టు నెక్స్ట్ పేజ్, ఇట్లాంటివి జనరల్గా మనం పెడుతూ ఉంటాం. ఇది ఫుట్ నోట్, కానీ ఇది ఫూటర్ కాదు. ఇది ప్రతి పేజ్కి ఫుట్ నోట్ అనేది వస్తుంది. అట్లనే మీకు ఇన్సర్ట్ ఎండ్ నోట్. ఎండ్ నోట్ అంటే ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్. జనరల్గా ఇదే డాక్యుమెంట్ ఎండ్ నోట్ అంటే చివర వస్తుంది. బట్ ఇప్పుడు నేను ఎండ్ నోటు కంట్రోల్ వై ఎండ్ నోటు ఈ చివరే ఉంది. మనకి ఇప్పుడు చివరే ఉన్నాం, డాక్యుమెంట్ చివరే, కాబట్టి ఎండ్ నోట్. ఫుట్ నోట్ అనేది ప్రతి పేజ్కి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఈ పేజ్ చివర ఇది తీసుకున్నాం. ఇదొక పేజీ, ఇదొక పేజ్ అండి. ఈ పేజ్లో ఉన్నాం. ఈ పేజ్లో ఉన్నప్పుడు ఇన్సర్ట్ ఫుట్ నోట్ ఈ పేజ్కి చివర వస్తుంది. ఈ పేజ్లో ఉన్నప్పుడు ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే ఈ పేజ్కి చివర వచ్చింది. ఎండ్ నోట్ అంటే ఎన్ని పేజెస్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈక్వల్ టు సో ఇప్పుడు 3 పేజీలు ఉన్నాయి. 3 పేజీలకి చివర వచ్చేదే ఎండ్ నోట్. ఇది ఏ పేజీలో ఉన్నా సరే చివర వచ్చేది. సో ఇది దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ డాక్యుమెంట్. సో ఓకే, ఇప్పుడు మనం ఇన్సర్ట్లోకి వెళ్దాం. క్రాస్ రిఫరెన్స్ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు పేజ్ 3లో ఉన్నాం. సో ఇప్పుడు హెడ్డింగ్ ఇవి కాకుండా ఫుట్ నోట్, ఫుట్ నోట్ 1, ఫుట్ నోట్ 2, 3 3 ఫుట్ నోట్స్ ఉన్నాయి. ఫుట్ నోట్ నంబర్ కావాలా, దాంట్లో ఉండే ఏం కావాలి, ఫుట్ నోట్ నంబర్, పేజ్ నంబర్ ఇట్లా ఉంటుంది. ఫుట్ నోట్ నంబర్ తీసుకుందాం. నెంబర్ ఏముంది అక్కడ, నెంబర్ 2 అని ఉంది. మనం ఎక్కడ కర్సర్ పెట్టామో అక్కడే వచ్చింది. ఇక్కడ పెట్టున్నాను కర్సర్, అక్కడ వచ్చింది. సపోజ్ ఇక్కడ కావాలి ఫుట్ నోట్ నంబర్ 3 ఇన్సర్ట్. ఇట్లా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవాలంటే క్రాస్ రిఫరెన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ పెట్టున్నాం. ఈక్వేషన్స్ మనం ఇక్కడ ఈక్వేషన్స్ ఇన్సర్ట్ చేస్తాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్రాస్ రిఫరెన్స్ ద్వారా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి దానికి ఇక్కడ ఉండే హెడ్డింగ్ కావచ్చు, బుక్ మార్క్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్రాస్ రిఫరెన్స్. ఈవెన్ టేబుల్ యూజ్ చేసాం. టేబుల్ని ఇన్సర్ట్ చేసుంటేనే వస్తాయి ఇది. మరి ఈ టేబుల్కి సంబంధించిన పేజ్ నెంబర్, ఏ పేజ్లో ఉంది ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ క్రాస్ రిఫరెన్స్. వాటిని లింక్స్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, హెడరు ఫూటర్ చూశారు. హెడర్లో ఏముంటుంది, టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్, పేజ్, టాప్ ఆఫ్ ద పేజ్. ఇక్కడ పేజ్ నెంబరు ఇట్లా మీ ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి హెడ్డింగ్ ఏరియాలో, సో ఇక్కడ ప్రతి పేజ్కి కూడా ఎంఎస్ వర్డ్ అని రావాలి అనుకుంటాం. ఇక్కడ ఇచ్చేసాను, ఒక చోట ఇచ్చాను. చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి, బాడీలో క్లిక్ చేస్తాం, నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ పేజ్లో కూడా ఎంఎస్ వర్డ్ అని వచ్చింది. ఆ తర్వాత పేజీలో కూడా ఎంఎస్ వర్డ్ అండ్ డేటు, టైము లేదంటే పేజ్ నెంబర్సు, ఇట్లా ప్రతి ఒక్కటి హెడరు ఫూటర్ ఏరియాలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
హెడర్ మీద కానీ ఫూటర్ మీద కానీ డబల్ క్లిక్ చేస్తే 2 సార్లు అవి యాక్టివ్ అవుతాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇట్లా క్విక్గా యాడ్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మరి అలా కాకుండా మళ్ళీ మెయిన్ డాక్యుమెంట్లోకి రావాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, లేదంటే క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అని కూడా ఉంది ఆప్షన్. దాని మీద క్లిక్ చేస్తే మెయిన్ డాక్యుమెంట్లోకి, మెయిన్ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ పేజ్ నెంబర్స్ని ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలో, సపోజ్ పేజ్ నెంబర్స్ మార్జిన్ వర్టికల్ లెఫ్ట్ అన్నాం. సో వర్టికల్గా లెఫ్ట్ సైడ్, లేదంటే ఇట్లా చూడండి లెఫ్ట్ సైజు పేజ్ నెంబర్ రావడం జరిగింది. ఇట్లా మనం పేజ్ నెంబర్స్ ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది కూడా మార్జిన్లో వస్తాయి. ఇవి హెడర్స్ అండ్ ఫూటర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కంపల్సరీగా ప్రతి పేజ్కి మనం పేజ్ నెంబర్లో ఏదో ఒకటి పెడుతుంటాం కాబట్టి ప్రతి పేజ్కి రిపీట్ అయ్యే ఇన్ఫర్మేషన్. హెడర్ అండ్ ఫూటర్ వేరు, ఫుట్ నోట్ ఎండ్ నోట్ వేరు. ఫుట్ నోట్ అంటే ప్రతి పేజ్కి చివరి లాస్ట్లో ఉండే నోటు, ఇలా ఫుట్ నోట్. ఎండ్ నోట్ అంటే అన్ని పేజీలకి చివర ఉండే నోటు ఎండ్ నోట్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి చూడొచ్చు టెక్స్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. మెయిన్గా టెక్స్ట్ బాక్స్ అని అంటాం. సపోజ్ ఒక టెక్స్ట్ బాక్స్ మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుందాం. ఎక్కడ కావాలో అక్కడ టెక్స్ట్ బాక్స్ని నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను. ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్. ఇక్కడ దీనికి స్టైల్స్ కూడా ఉన్నాయి. ఏ విధమైన టెక్స్ట్ బాక్స్, సపోజ్ ఇట్లా బ్యాండ్ స్లైడర్ బార్, ఇట్లా బ్యాండెడ్ కోట్, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. కంట్రోల్ జెడ్ అంటున్నాను. నేను నార్మల్ టెక్స్ట్ బాక్స్ని ఇన్సర్ట్ చేసుకుంటాను. సింపుల్ టెక్స్ట్ బాక్స్. మరి టెక్స్ట్ బాక్స్ లోపల మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకోండి. దిస్ ఈజ్ వర్డ్ సంథింగ్, మీకు ఏది వచ్చింది చూడండి. షేప్ ఫార్మాట్ రావడం జరిగింది. దీంట్లో మనం ఫిల్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ షేప్కి ఇవి ఉంటాయో అవన్నీ కూడా, ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం తీసుకురావచ్చు. సపోజ్ ఫిల్లింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎనీథింగ్, బార్డర్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇన్సర్ట్లో చూడండి ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇన్సర్ట్ ఓ డాట్, డ్రాప్ క్యాప్, ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్స్ నాట్ రిలేటెడ్ టు టెక్స్ట్ బాక్స్. మరి ఈ టెక్స్ట్ బాక్స్లో మీకు షేప్ ఫార్మాట్ వస్తుంది కాబట్టి దీంట్లో ఉన్న దీన్ని మార్చుకోవచ్చు. సపోజ్ టెక్స్ట్ డైరెక్షన్ మీరు మార్చుకోవచ్చు దీంట్లో ఇలాగనమాట. టెక్స్ట్ డైరెక్షన్ హారిజాంటల్ ఇలా ఇచ్చేయచ్చు. మరి ఈ టెక్స్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్ ఇట్లా టైప్ చేసుకుంటూ వెళ్తున్నా. మరి దీనికి ఒక లింక్, వేరే టెక్స్ట్ బాక్స్ నేను తీసుకున్నాను. ఇది ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇంకొక టెక్స్ట్ బాక్స్ని కూడా నేను తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అన్ ఎంటీ టెక్స్ట్ బాక్స్. ఇక్కడ నాకు ఏ ఇన్ఫర్మేషను లేదు, తీసేసాను, క్లియర్గా డిలీట్ కొట్టేసాను. సో ఇప్పుడు దీనికి మనం లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్లో చూసాం లింక్. ఇక్కడ క్రియేట్ లింక్ అని ఉంటుంది ఫార్మాట్లో. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ మీద ఉన్నప్పుడు క్రియేట్ లింక్ అని క్లిక్ చేసి మీరు మెల్లగా ఇక్కడికి రండి. ఇక్కడికి రాగానే ఈ టెక్స్ట్ బాక్స్కి చూడండి ఈ సింబల్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీనికి లింక్ అనేది కుదిరింది, ఈ టెక్స్ట్ బాక్స్కి ఈ టెక్స్ట్ బాక్స్. మరి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ టైప్ చేస్తున్నారో, సో టైప్ చేస్తూ వెళ్తున్నాను చూడండి. ఈ టెక్స్ట్ బాక్స్ ఫిల్లింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు టైప్ చేసేది దేంట్లోకి వస్తుంది,
సపోజ్ దిస్ ఈజ్ కంటిన్యూషన్. చూడండి, అక్కడ అది అయిపోయింది. నెక్స్ట్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి కంటిన్యూషన్ అనమాట. అంటే మీరు ఇక్కడ టైప్ చేస్తుంటే ఇక్కడ అయిపోతే నెక్స్ట్ ఏంటి చూడండి. దీనికి లింక్ అనేది ఇప్పుడు కుదిరింది. ఓకే, ఇట్లా మీరు ఈ లింక్స్ ఒక టెక్స్ట్ బాక్స్లో ఉన్న దానికి కంటిన్యూషన్ ఇంకొక టెక్స్ట్ బాక్స్కి ఇట్లా లింక్ అనేది మనం క్రియేట్ చేసుకొని చేయొచ్చు. బ్రేక్ లింక్ అంటారు. బ్రేక్ లింక్ అంటే ఇప్పుడు దీనికి దానికి సంబంధం లేదు, మొత్తం దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లోకే వచ్చేసింది. మీరు చూడవచ్చు బ్రేక్ లింక్ అన్న తర్వాత ఇట్లా ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి, దాంట్లో ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకొక టెక్స్ట్ బాక్స్ బ్లాంక్ తీసుకొని ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ మీద ఉన్నప్పుడు క్రియేట్ లింక్ అని ఆ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటీ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషను అక్కడ అది ఫిల్అప్ అయిపోయినప్పుడు రెండో టెక్స్ట్ బాక్స్లో కంటిన్యూ అవుతుంది. అదనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఎక్స్ప్లోర్ క్విక్ పార్ట్స్, ఇన్సర్ట్ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్, ఆటో టెక్స్ట్, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ అండ్ ఫీల్డ్స్ ఎనీవేర్ ఇన్ ది డాక్యుమెంట్. ఇక్కడ జనరల్గా కొన్ని ఆటో టెక్స్ట్ ఉంటాయి. ఆటో టెక్స్ట్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ఆథర్ నేము ఇట్లా కొన్ని ఇవి ఉంటాయి. ఈ ఆటో టెక్స్ట్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. క్విక్ పార్ట్స్ మీ డాక్యుమెంట్కి సంబంధించిన క్విక్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ చూడండి, కంపెనీ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా జనరల్గా మీ డాక్యుమెంట్ని సేవ్ చేసేటప్పుడు దాని డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫైల్ మీకు ఈ డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషను ఇన్ఫో ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఏది కావాల్సి ఉంటే అది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇదే కంపెనీ, నేను ఎడూసాఫ్ట్ కాదు, ఎడూసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ ఇట్లా ఉన్నాయి. ఇక ఏదైనా సరే మీరు ఇక్కడ ఈ దీనికి సపోజ్ టైటిల్, ట్యాగ్స్, ఎవ్రీథింగ్ ఇవంతా కూడా ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను. ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ ప్రాపర్టీ, సపోజ్ కంపెనీ ఎడూసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్, ఎందుకు మనం అక్కడ ఇన్ఫోలో అట్లా ప్లేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీ డాక్యుమెంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్ అని ఉందండి. వర్డ్ ఆర్ట్ అంటే వర్డ్స్ని మీరు డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేసుకొని ఇట్లా సపోజ్ ఎంఎస్ వర్డ్ అంటున్నాను. మరి దీనికి మనకి రకరకాల స్టైల్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ దానికి. సో ఇక్కడ కూడా ఉన్నాయి వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అని. మీరు ఏ స్టైల్ కావాల్సింటే ఆ స్టైల్లో దీన్ని మెయింటైన్ చేయొచ్చు. దీనికి కావాల్సిన ఎఫెక్ట్స్, షేప్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఇట్లా ప్రతిదీ కూడా మీరు దీనికి సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ షేప్, ఫిల్, ఏది కావాలన్నా మీరు సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, షేప్ ఫార్మాట్ కిందకి వెళ్తాం. మరి ఇది ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్. యాడ్ ఏ డ్రాప్ క్యాప్ అని ఉంది.
ఇదేంటంటే ఇక్కడ డ్రాప్ క్యాప్. ఎక్కడైతే మీకు పేపర్లో కూడా చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వద్దాం. ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ మనకి డ్రాప్ క్యాప్ ఇలా వస్తుంది. అలా కాకుండా ఈ టీ అనేది అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇట్లా మనకి హైలైటెడ్గా వస్తుంది. అలా కాకుండా మీకు మార్జిన్లోకి వెళ్ళాలనుకోండి, ఇది చూడండి, ఈ లెఫ్ట్ మార్జిన్లోకి అది వెళ్ళిపోయింది. ఇలా మీరు డ్రాప్ క్యాప్ని పారాగ్రాఫ్ పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే నన్ అని పెట్టేస్తే మళ్ళీ వస్తుంది. చూడండి, ఇదొక స్టైలు, నన్ వద్దనుకుంటే ఈ స్టైల్. ఎట్లా కావాలనుకున్నా మీరు దాన్ని అట్లా పెట్టుకోవచ్చు. నన్ పెట్టేస్తున్నాను ఇలాగన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఏ సిగ్నేచర్ లైన్. జనరల్గా ఎలా ఉంటుంది, సజెస్టెడ్ సిగ్నేచర్. సపోజ్ సజెస్టెడ్ సిగ్నేచర్ టైటిల్, ఇట్లా ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చి ఓకే అన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్ కింద, అన్నిటికంటే కింద సైన్ పెట్టేదానికి ఇట్లా వస్తుంది. మీరు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు అక్కడే సైన్ పెట్టుకొని వెళ్ళచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఇన్సర్ట్ డేట్ టు టైము, ఇవి ఫోటోరు హెడర్లో కూడా చూశారు. డేట్ టు టైము ఏ మోడల్ కావాల్సింటే అవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాల్సింటే ఎక్కడ. చూడండి, ఎక్కడ కర్సర్ పెట్టాడో అక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్, టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ ఇట్లా ఉన్నాయి. టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అంటే వేరే ఫైల్లో నుంచి ఇక్కడికి ఇన్సర్ట్ చేసుకోవడం. సపోజ్ ఏబీసీ అనే ఫైల్ ఉందండి. దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. దాంట్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇన్సర్ట్ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్. ఇంకా మీరు డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి, ఇంకేదైనా డాక్యుమెంట్ ఉంటే చూడండి. సపోజ్ ఎంఎస్ ఆఫీస్, దాంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మొత్తం ఇక్కడికి వచ్చేయడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఇవంతా కూడా ఆ డాక్యుమెంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలానే మీకు ఇక్కడ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అంటే మనం వేరే దాంట్లో వేరే అప్లికేషన్లో ఉన్నదాన్ని ఇక్కడికి తెచ్చుకోవడం. దీన్ని ఓఎల్ఈ టెక్నాలజీ అంటారు, ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడ్డింగ్ టెక్నాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ వర్క్షీట్ని ఇక్కడికి తీసుకురావాలి, ఒక పిక్చర్ని తీసుకురావాలి. బిట్ మ్యాప్ ఇమేజ్ అంటే పెయింట్లో మనం డ్రా చేసేది. ఆల్మోస్ట్ యాడ్-ఇన్స్లో ఏ విధంగా అయితే వేరే యాప్స్లో మనం చేసి వేరే యాప్స్ని ఇక్కడికి తీసుకొచ్చామో, సిమిలర్ టు దట్, బట్ ఇక్కడ లింకింగ్ ఓఎల్ఈ టెక్నాలజీని వాడుకుంటుంది. ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడ్డింగ్ అంటే దీని లోపల డైరెక్ట్గా అది సపోజ్ బిట్ మ్యాప్ ఇమేజ్ అన్నాం, ఓకే. ఇక్కడ ఒక నాకు పెయింటింగ్ కావాలండి. చూడండి, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమొచ్చింది, పెయింట్ వచ్చింది. ఇక్కడ ఈ పెయింట్లో రకరకాల బ్రషెస్ ఇవి తీసుకొని ఇక్కడ పెయింట్ చేయండి. ఏదైనా మీరు చేయండి. ఇక్కడ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి అప్డేట్ డాక్యుమెంట్ అని అప్డేట్ చేయండి. దీన్ని క్లోజ్ చేసేయండి. ఎక్కడ పోయింది పెయింట్? సో వన్స్ అగైన్ ఇక్కడ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ బిట్ మ్యాప్ ఇమేజ్, దీనికి కావాల్సింటే మీరు ఎన్హాన్స్ చేసుకోండి, ఓకే. దెన్ డ్రా సంథింగ్ అండ్ ఈవెన్ ఫిల్ సంథింగ్, ఇట్లా చేశారు. అండ్ అప్డేట్ డాక్యుమెంట్,
యాక్చువల్గా ఈ పిక్చర్ మనం ఇక్కడ చేసింది అక్కడికి అప్డేట్ అయిపోవాలి. సో అప్డేట్ డాక్యుమెంట్ అన్నాను అండ్ ఎగ్జిట్ అండ్ రిటర్న్ టు డాక్యుమెంట్. సో ఎక్కడ వచ్చింది ఇది? నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను, లేదంటే Ctrl+N కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ బిట్ మ్యాప్ ఇమేజ్, దీన్ని కాస్త చిన్నది చేసుకుందాం, చూద్దాం. ఇక్కడ చూడండి, దానికి దీనికి లింక్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, so what I will do, I will select these brushes and select colors. So ఈ బ్రష్లో ఇట్లా పెయింట్ చేయండి and select any other shapes and etc. మరి ఇట్లా దీంట్లో ఫిల్ కలర్స్ ఇవన్నీ యూజ్ చేయండి. ఓకే, మీరు ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ దీన్ని క్లోజ్ చేసేదని పక్కన ఈ ఎంఎస్ వర్డ్ బ్యాక్లో ఉంది కదా, దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. పక్కన ఇమ్మీడియట్గా అది వచ్చేస్తుంది. మళ్ళీ పెయింట్లోకి వెళ్ళాలి అనుకుంటే డబల్ క్లిక్ చేయండి, 2 సార్లు క్లిక్ చేయండి, మళ్ళీ పెయింట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ దీంట్లో కావాల్సింది మీరు చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇలాగనమాట. అంటే వేరే అప్లికేషన్లో చేసింది ఇక్కడికి వచ్చేస్తుంది. సపోజ్ అదేవిధంగా మనకి ఇన్సర్ట్ ఆబ్జెక్ట్, సపోజ్ ఎక్సెల్లో ఉండే చార్ట్ కావాలి ఇక్కడికి, బట్ దానికి దీనికి లింక్స్ అనేది క్రియేట్ కావాలండి. పవర్ పాయింట్ కావాలి, ఎక్సెల్లో చార్టు. ఓకే, ఇప్పుడు ఎక్సెల్కి వెళ్తుంది, ఇది ఎక్సెల్కి లింక్ పెట్టుకునేది ఈ అప్లికేషన్. సో చూడండి, మనకి ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి, బట్ ప్యూర్గా ఇది ఎక్సెల్లోకి వెళ్ళడం జరిగింది. ఇక ఎక్సెల్లో ఉండే ఆప్షన్సే ఇక్కడ వస్తాయి, చూడొచ్చు మీరు. ఇవన్నీ ఎక్సెల్ ఆప్షన్స్, ఫార్ములాస్, డేటా, ఇవన్నీ కూడా. వాటిలన్నింటినీ ఇక్కడ వాడుకొని మనం ఎప్పుడైతే బయట క్లిక్ చేస్తామో అంటే మళ్ళీ అది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది OLE టెక్నాలజీ, ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడ్డింగ్ అంటాం. ఇట్లానే మనం ఈక్వేషన్స్ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి, ఈక్వేషన్స్ రకరకాల ఈక్వేషన్స్, బినోమియల్ థియరం, ఇట్లా పాపులర్ ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. ఓకే, టేలర్ ఎక్స్పాన్షన్, అంటే ఇవి మ్యాథమెటికల్, సైంటిఫికల్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఈక్వేషన్స్కి మీరు ఇక్కడ చూడండి రకరకాల సింబల్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో మీరు ఫ్రాక్షన్ కావాల్సింటే ఫ్రాక్షన్, ఇలా కావాల్సింటాయి, ఈ బాక్సులు వస్తాయి. దీంట్లో సపోజ్ ఎక్స్, ఈ బాక్స్లో నేను బై వై, ఇలా మామూలుగా అయితే కుదరదు. మీరు ఇక్కడ ఎక్స్ బై వై ఇలా ఇవ్వాలంటే మామూలు డాక్యుమెంట్లో కుదరదండి. ఈ ఫార్ములాస్ తీసుకున్నప్పుడు, ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడే కుదురుతుంది. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి దీనికి సంబంధించి, ఈ సింబల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. సపోజ్ స్క్రిప్ట్కి సంబంధించిన ఇది కావాలి, స్క్రిప్ట్ ఇలా ఉంది. సో అండ్ లార్జ్ ఆపరేటర్స్ ఇలా చాలా వస్తాయి. సపోజ్ పై, ఈ పై పక్కనే సపోజ్ 4, ఇట్లా ఏ ఈక్వేషన్ని మీరు చేయాలన్నా సరే, ఈవెన్ బ్రాకెట్స్, నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇన్సర్ట్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఇక్కడ చూడొచ్చు, ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని ఉంది, ఇంక్ ఈక్వేషన్ అని కూడా ఉంది. ఇంక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ప్రివ్యూ హియర్, రైట్ మ్యాథ్ హియర్, మనకి మౌస్ ఉంది, మౌస్ తోటి a + b² రాయాలండి. సో
నేనేం చేస్తున్నానంటే ఇట్లా పొరపాటున వచ్చింది, అది 0 అనుకుంటుంది, అది ఏ ప్లస్ బి. సో ఇది తప్పు. ఎరేజర్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి దీన్ని రిమూవ్ చేద్దాం. అండ్ రైట్ ఏ, ఇట్లా మీరు ఏ ఈక్వేషన్ అయినా సరే మీరు రాసుకోవచ్చు. అది 0 అని ఉంది, నేను ఇప్పుడు ఏ అని ఇస్తున్నాను. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇలా ఇచ్చాను. చూడండి మన ఫార్ములా వచ్చేసిందా. ఇప్పుడు ఇన్సర్ట్. ఇలా మీరు సొంతంగా ఏ ఫార్ములానైనా సరే ఇక్కడ ఈక్వేషన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈక్వేషన్లో మీకు ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని ఉంది. న్యూ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మీకు ఏం కావాలి, సపోజ్ ఇక్కడ ఈక్వేషన్లో లైక్ 2 to the power of 5 అండ్ ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇట్లా రావాలి. సో ఆ బాక్స్ వచ్చినప్పుడు ఆ బాక్స్లో మీరు ఏది కావాల్సి ఉంటే అది టైప్ చేసుకోవచ్చు. ఇలా మీకు మ్యాథమెటికల్ సైంటిఫికల్ ఈక్వేషన్స్ ఏవైనా సరే మీరు ప్రిపేర్ చేసుకునేదానికి మీ డాక్యుమెంట్లో అవకాశం ఉంటుంది ఈక్వేషన్ ద్వారా. అండ్ ఈవెన్ మ్యాట్రిక్స్ కూడా ఇట్లా ప్రిపేర్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఇక్కడ దీంట్లో ఇన్సర్ట్ ఈక్వేషన్, ఈక్వేషన్ ట్యాబ్లోకి వెళ్ళండి. మ్యాట్రిక్స్ ఎలా కావాలి మీకు, సపోజ్ ఎలా కావాలా, 1 2 ఇవన్నీ జనరల్ డాక్యుమెంట్లో కుదరవు, ఓన్లీ ఈ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడే కుదురుతుంది. సో మీకు ఒక మ్యాథ్స్కి సంబంధించి సైన్స్కి సంబంధించి డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇలా ఈక్వేషన్స్ ద్వారా ఈజీగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లానే ఇన్సర్ట్లో సింబల్స్ అనేటివి ఉన్నాయి. రకరకాల సింబల్స్ని మీరు కీబోర్డ్లో టైప్ చేయలేని సింబల్స్, సపోజ్ ఇది నాట్ ఈక్వల్ టు, కీబోర్డ్లో ఎక్కడా ఉండదు ఇది నాట్ ఈక్వల్ టు అని. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ పెద్దది చేస్తున్నాను. చూడండి ఈ సింబల్ ఎక్కడైనా ఉందా కీబోర్డ్లో? లేదు. దానికి ఆల్టర్నేటివ్ మనం నాట్ ఈక్వల్ టు అంటే వేరే విధంగా పెట్టుకుంటాం. ప్రోగ్రామింగ్లో దీన్ని నాట్ ఈక్వల్ టు అంటాం, లేదంటే దీన్ని నాట్ ఈక్వల్ టు అంటాం. బట్ ఒరిజినల్ నాట్ ఈక్వల్ టు ఇది. ఓకే, మరి ఇట్లాంటి సింబల్స్ని మనం సపోజ్ ఇవన్నీ చాలా ఉంటాయి. మోర్ సింబల్స్ అని వెళ్తే ఇక్కడ మీకు మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అండ్ నంబర్ ఫార్మాట్స్, కరెన్సీ సింబల్స్, ఎవ్రీథింగ్, అన్ని కరెన్సీ సింబల్స్ మనకి ఇక్కడ ఉంటాయి చూడొచ్చు. వాటిలన్నిటిని సపోజ్ నేను ఈ పౌండ్ సింబల్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ అంటే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది. ఇలాగ మీరు ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే రకరకాల ఆప్షన్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ డ్రా ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఓకే.